ఈ వీడియో చూస్తున్న వారికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. బాగున్నారండి? శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 120వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, ఆలకించండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు. తండ్రి తల్లి కుమారుల ఎడల కుమార్తెల ఎడల ఏ విధంగా వాత్సల్యత చూపిస్తారో మన దేవుడు కూడా మన ఎడల వాత్సల్యము కలిగిన దేవుడండి. కీర్తనాకారుడు 120వ కీర్తనలో చెప్తున్నాడు, ఆ భక్తుడు శ్రమలో దేవునికి మొరపెట్టిన సందర్భంలో దేవుడు అతనికి సహాయము చేశాడు. ఆ భక్తుడు తనకున్న శ్రమలో యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆ మొర్రను దేవుడు ఆలకించి ఆ భక్తుని జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకంటూ ఒక శ్రమ ఉందా? నీకంటూ ఒక ఇబ్బంది ఉందా? చదువులో రాణించలేకపోతున్నావని, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యములతో, లేదంటే కుటుంబంలో సమాధానం లేక మరే విధమైన సమస్య చేతను బాధపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా ఈ ఉదయకాల సమయం మీతో మాట్లాడుతున్నారండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తుందండి. దేవుని బిడ్డలారా, మన శ్రమలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను సమస్తాన్ని చెప్పుకునే ఒక సాధనమే ప్రార్థన. చాలామంది జీవితాల్లో ప్రార్థన లేకపోవడం వలనే వారు అద్భుతాలు చూడలేకపోతున్నారు. కానీ మన శ్రమలో, మన నిందలో, మన అవమానములో, మన ఆర్థిక ఇబ్బందులలో, మన అనారోగ్యములలో, మన సమస్యలలో మనం ప్రభువుకి మొర్రపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనకు జవాబును ఇస్తాడండి. కాబట్టి భక్తులందరి జీవితాలను మీరు గమనించండి. దేవుని బిడలారా, వారు వారి శ్రమలలో, వారి ఇరుకులలో, వారి ఇబ్బందులలో దేవునికి మొర్రపెట్టారు. మరి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దినాన్ని, నీ రోజును నువ్వు ప్రార్థనతో ప్రారంభించావా? వాక్య ధ్యానముతో నీ దినాన్ని ప్రారంభించావా? నీ రోజును ప్రారంభించావా? నీకే ఇబ్బంది ఉన్నా దేవునికి నువ్వు తెలియచేసినప్పుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకు జవాబునిచ్చి నీ శ్రమలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ వ్యాధులు, నీ సమస్యలన్నిటి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. శ్రేష్టమైన సమయం ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారో అట్టివారిని మీరు ఆదరించండి అయ్యా. కీర్తనాకారుడు 120వ కీర్తన మొదటి వచనంలో సెలవిస్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా మొర్ర ఆలకించెను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడయ్యా. ఈ వీడియో చూస్తున్న వారి జీవితాల్లో ఎవరు ఎటువంటి కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, అయ్యా నిరాశ, నిస్పృహలతో ఉన్నారు, అట్టి వారికి ఉన్న శ్రమలన్నీ తొలగించండి తండ్రి. వారి వ్యాపారాలలో, వారి చదువులలో, వారి పరీక్షలలో, అయా వారి కుటుంబ జీవితంలో, వారి పిల్లల జీవితంలో, వారికి ఇవ్వబడిన సమస్త విషయాలలో కూడా వారు దీవించబడినట్లుగా సహాయం చేయండి. వారిని ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన అపవాది యొక్క ఆటంకమును యేసు నామములో గద్దిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ దీవెన వర్షాన్ని కుమ్మరించి ఈ దినము వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.